నీట్ పీజీ కౌన్సిలింగ్కు అడ్డంకులు, కోర్టు కేసులతో ముందుకు సాగని ప్రక్రియ. తీవ్ర ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, మెరుగైన సీట్లు కోల్పోతున్నామని ఆవేదన. గతేడాది ఘటనలతోనూ కూడా మేల్కొనని కాళోజీ వర్సిటీ. వీసీ నియామకం ఆలస్యం అవుతుండడంతో గందరగోళం. నీట్ పీజీ కౌన్సిలింగ్ సమయంలో తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీట్ పీజీ 2 విడతల కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు మిగతా రాష్ట్రాల విద్యార్థుల మాదిరిగా రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది. కోర్టు కేసుల పేరిట కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంతో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమే కాకుండా పోయింది. ఫలితంగా తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కే పరిమితం కావాల్సి వస్తుంది. దీంతో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్ వంటి ఎంతో మెరుగైన పీజీ సీట్లను కోల్పోవాల్సి వస్తుందని కేయూలో పీజీ జనరల్ మెడిసిన్లో సీటు వచ్చిన ఓ విద్యార్థి వాపోయారు. తమ కౌన్సిలింగ్పై అటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేదని దీనిని బట్టి అర్థమవుతుందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు పేరిట కౌన్సిలింగ్ ఆలస్యం చేయడంతో ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ ర్యాంకులతో సీట్లు పొందిన నీట్ పీజీ అభ్యర్థులు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. సో నిజంగా ఇల్లీగల్గా కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో అక్రమాలు చేస్తూ ఇరుక్కపోయాడు అనమాట. నిజంగా చాలా కష్టపడి ఇష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకేమో సీట్లు ఉండవు. కొంతమంది మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తారు. ఎక్కడన్నా లేకపోతే ఖాళీలు ఉంటే దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఏ రకంగా చూసినా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సింగిల్ పేజీలోకి